నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఐజయా 1 chapter 1 18 to 20 verse. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు. ఐజయా 1:18 to 20. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. సమ్మతింపగా తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. యెహోవా ఈలాగుననే సెలవిచ్చి ఉన్నాడు. దేవుడు ఈ వాక్యమును దీవించును గాక. ప్రియ సంగమా, ఇక్కడ దేవుడు మనకు ఒక ప్రకటన ఇస్తూ ఉన్నారు, అంటే ఒక నోటీస్ మనకు ఇస్తూ ఉన్నారు. ఈ ప్రకటనలో దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నారు. ఇది మనందరికీ ఆయన ఇచ్చే ఒక చివరి అవకాశంగా మనము అర్థం చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఇప్పుడు చివరి గడియలలో ఉన్నాం, చివరి అంకంలో మనం ఉన్నాం. తీర్పు దినము రాబోతుంది. మనకు శిక్ష నుంచి తప్పించుకోవడానికి ఏ విధమైన మార్గము కానరాని పరిస్థితుల్లో మనము ఈరోజు నిలబడి ఉన్నాం. ఎందుకంటే అంతగా మనము ఈ పాపంలో చిక్కుకొని ఉన్నాం. ఈ సమయంలో దొరికిన ఒక మంచి అవకాశం ఇది. నిజంగా ఇది మనందరికీ ఒక మంచి అవకాశం, చివరి అవకాశంగా మనము భావించవలసిన అవసరం ఉంది. ఎలా అంటే ఒక ప్రవాహంలో కొట్టుకొని పోతున్న వానికి ఇంకా కొద్దిగా అవుతే అతను మునిగిపోయి చనిపోతాడని అనుకున్నప్పుడు ఒక కర్ర అతనికి సహాయంగా దొరికితే అతడు ఎలా దాన్ని పట్టుకొని బయటికి రాగలుగుతాడు. అలా మనకు ఈ అవకాశాన్ని దేవుడు ఇస్తూ ఉన్నారు. అదే ఈ మాటలో మనకు కనిపిస్తుంది. ఆ మాట మనం ఒకసారి చూసినట్లయితే, రండి మన వివాదము తీర్చుకుందాము అని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇది దేవుడు తన పిల్లలతో మాట్లాడే మాట. ఏమిటి ఆయనకు మనకు మధ్యనున్న వివాదం? ఏ కారణం వల్ల ఆ వివాదము మనము కల్పించిన వాదం అవుతున్నాం అనేది మనం ఒకసారి చూసినట్లయితే, ఆయన మనల్ని ఏర్పరిచిన ఉద్దేశాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన మనందరినీ ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఏర్పరిచి ఉన్నాడు. అలాగే మన పట్ల, ఒక్కొక్కరి పట్ల ఆయన స్పష్టమైన ప్రణాళికను కలిగి ఉన్నారు, స్పష్టమైన చిత్తాన్ని కలిగి ఉన్నారు. కానీ ఈరోజు మనము ఆయన చిత్తానికి వ్యతిరేకంగా జీవించే వారిగా ఉంటున్నాం. ఆయన ప్రణాళిక నుంచి బయటికి వచ్చి మనం ప్రయత్నాలు చేసేవారిగా ఉంటూ ఉన్నాం. ఇదే ఆయనకు మనకు మధ్యనున్న వివాదం. ఎందుకంటే ఆయన చిత్తం ఒకటి,
మనం ఆలోచించేది మరొకటి. ఆయన ప్రణాళిక ఒకటి, మన ప్రణాళికలు మరొకటి. ఇదే దేవునికి మనకు మధ్యనున్న వివాదం. దీనికి కారణం పాపం. ఆ పాపానికి మూలమైన మన ఆలోచనలు, ఆ పాపానికి మూలమైన మన ప్రవర్తనలు, ఆ పాపానికి మూలమైన మన ఈ లోక సంబంధమైన జీవితం. ఈ వివాదము ఈరోజు మొదలవ్వలేదు. సృష్టి ఆదిలోనే, ఆదాము సమయంలోనే ఈ వివాదం మొదలయ్యింది. అప్పటి నుంచి దేవునికి మనిషికి మధ్యలో ఈ వివాదం నడుస్తూ ఉంది. ఇది ఇంకా కొనసాగుతూనే ఉంది. దేవుడైతే ఎన్నో అవకాశాలను ఇస్తున్నాడు. ఎందుకంటే మనం శిక్ష పొందడం ఆయనకి ఇష్టం లేదు. అందుకని ఆయన ఎన్నోసార్లు అవకాశం ఇచ్చేవారిగా ఉంటూ ఉన్నారు. ఒకసారి మన జీవితాన్ని మనం తరచి చూసుకుంటే ఆయన ఇచ్చిన అవకాశాలు ఎన్నో మనము పోగొట్టుకున్న వాళ్ళుగా ఉన్నాం. ఈరోజు మనమే కాదు, ఆయన బిడ్డలుగా చెప్పుకునే ప్రతి ఒక్కరూ ఆ అవకాశాలను తోసిపుచ్చిన వారుగా ఉంటున్నారు. ఈ వివాదం అయితే తీర్పు సమయానికి రాబోతుంది. ఈ వివాదానికి ఒక తీర్పు ఇచ్చే సమయం వస్తుంది. అంటే ఆ జడ్జిమెంట్ డే అతి సమీపంలో ఉంది. తీర్పు దినము అతి సమీపంలో ఉంది. కానీ మనిషి అది గ్రహించడం లేదు. అందుకనే మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. కానీ దేవుడైతే మన మీద జాలి కలిగి ఉన్నారు. అందుకనే అవకాశాలను ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నారు. అందుకనే ఈ రోజు కూడా ఆయన అవకాశం మన ముందు ఉంచి ఉన్నారు. రండి, మన వివాదము తీర్చుకుందాము అని ఆయన మనల్ని పిలుస్తున్నారు. అంతేకాదు, ఇప్పటికైనా మీరు మీ తప్పులను ఒప్పుకొని నేను చెప్పినట్లు విన్నట్టయితే, దాని ప్రకారం మీరు నడుచుకున్నట్లయితే ఈ వివాదం నుంచి, ఆ వివాదం వల్ల పొందే తీర్పు నుంచి మీరు విడుదల పొందుతారు. లేదు అంటే ఆ తీర్పుకు మీరు గురి అవుతారు, ఆ ఖడ్గానికి మీరు గురి అవుతారని ఈరోజు ఆయన మనతో మాట్లాడుతున్నారు. అందుకనే ఒక ఓపెన్ ఆఫర్ మన అందరి ముందు దేవుడు ఇచ్చి ఉన్నారు. రండి, మన వివాదము పరిష్కరించుకుందాం, మన వివాదం తీర్చుకుందాం అని ఆయన ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. ఒక్కసారి ఆలోచించండి సంగమా. నిజానికి ఈ అవకాశం పొందడానికి మనకి ఏ అర్హత లేదు, ఏ మంచితనం మనలో లేదు. కేవలం ఆయన మంచితనం, ఆయన ప్రేమ, ఆయన కృప వల్ల ఈ అవకాశాన్ని ఈరోజు పొందేవారిగా మనం ఉన్నాం. దానిని నిర్లక్ష్యం చేస్తే ఫలితాన్ని అయితే అనుభవించక తప్పదు. ఇది మనం అందరము అర్థం చేయవలసిన అవసరం ఉంది. దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని మనము వాడుకోవలసిన అవసరం ఉంది. దానికి అనుగుణంగా మనము అడుగు వేయవలసిన అవసరం ఈరోజు మనందరికీ ఉంది. ఇలాంటిదే ఇంకొక వివాదము మనము యేసయ్య చెప్పిన ఉపమానాలలో చూసినట్లయితే, లూకా సువార్త 20వ అధ్యాయము 9 నుంచి 16 వచనాలను, లూక్ 20:9 to 16. అంతటా ఆయన ప్రజలతో ఈ ఉపమానం చెప్పసాగాను. ఒక మనుష్యుడు ద్రాక్ష తోట నాటించి
కాపులకు గుత్తకిచ్చి దేశాంతరము పోయి బహుకాలముండెను. పంటకాలమందు అతడు ఆ ద్రాక్ష తోట పంటలో తన భాగమిమ్మని ఆ కాపుల యొద్దకు ఒక దాసుని పంపగా ఆ కాపులు వారిని కొట్టి వట్టి చేతులతో పంపివేసింది. మరలా అతడు మరి ఒక దాసుని పంపగా వారు వానిని కొట్టి అవమానపరిచి వట్టి చేతులతో పంపివేసింది. మరలా అతడు మూడవ వానిని పంపగా వారు వానిని గాయపరిచి వెలుపలికి త్రోసివేసింది. అప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు, నేనేమి చేతును? నా ప్రియ కుమారుని పంపుదును, ఒకవేళ వారు అతన్ని సన్మానించెదరనుకొనెను. అయినను ఆ కాపులు అతన్ని చూచి, ఇతడు వారసుడు, ఈ స్వాస్థ్యము మనదగునట్లు ఇతన్ని చంపుదాము రండని ఒకరితో ఒకడు ఆలోచించుకొని అతన్ని ద్రాక్ష తోట వెలుపలికి త్రోసివేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వారికి ఏమి చేయును? అతడు వచ్చి ఆ కాపులను సంహరించి తన ద్రాక్ష తోటను ఇతరులకు ఇచ్చును. ఇక్కడ ఇంకొక వివాదము మనకు కనిపిస్తూ ఉంది. ఆ యజమానుడు తన ద్రాక్ష తోటను కాపులకు గుత్తకు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. పంట కాలమున వచ్చిన దానిలో వారి వాటా వాళ్ళు తీసుకొని తనకు రావాల్సిన వాటాను ఇచ్చేలాగా ఒక ఒప్పందాన్ని చేసుకొని వారికి ఆ ద్రాక్ష తోటను అప్పగించినట్టుగా మనం చూస్తున్నాం. పంటకాలం వచ్చింది, తనకు రావాల్సిన భాగం కోసం తన దాసుని పంపించారు. కానీ ఆ గుత్తకు తీసుకున్న కాపులు ఆ చేసిన నిబంధనను మర్చిపోయారు. ఆ దాసుని కొట్టి అవమానపరిచి పంపించి వేశాడు. అలా 3 సార్లు 3 దాసులను ఆయన పంపించి ఉన్నారు. ఆ 3 సార్లు వాళ్ళు అలాగే ప్రవర్తించినారు. అప్పుడు ఆ యజమాని, నా కుమారుణ్ణి నేను పంపిస్తాను, కనీసం అతన్ని చూసైనా వాళ్ళు గౌరవిస్తారు, అతనికైనా భయపడతారని తన కుమారుణ్ణి పంపినట్టుగా మనం చూస్తున్నాం. కానీ వాళ్ళు ఏం చేశారు? ఆ కాపులు ఆ ద్రాక్ష తోట మొత్తం సొంతం చేసుకోవాలి అనే ఒక క్రూరమైన ఆలోచనతో ఆ కుమారుణ్ణి చంపివేసినట్టుగా మనం చూస్తున్నాం. ఏం జరిగింది? అప్పుడు ఆ ద్రాక్ష తోట యజమాని తానే స్వయంగా వచ్చి ఆ కాపులను చంపేసి ఆ తోటను స్వాధీనం చేసుకొని ఇతరులకు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు మనం ఆ కాపులను పోలి నడుచుకుంటున్నాం. ఈ జీవితం మనది కాదు, ఆ తోట వాళ్ళది కాదు, ఆ యజమాని వాళ్లకు ఇచ్చి ఉన్నాడు. ఈ జీవితం కూడా మన యజమాని మనకిచ్చి ఉన్నాడు. ఆయన ఇది ఇచ్చినప్పుడు ఒక నిబంధన చేసుకొని ఉన్నాం ఆయనతో. ఆయన అనుగ్రహించిన ఈ జీవితాన్ని ఆయనకు మహిమకరంగా జీవిస్తాము అని ఒక నిబంధన చేసుకున్నాము. ఫలించే జీవితాన్ని మేము కలిగి ఉంటాము, ఈ ఫలాన్ని మీకు మహిమకరంగా మేము సమర్పించుకుంటాము అనే ఒక నిబంధన, ఒక అగ్రిమెంట్ మనము ఆయనతో చేసుకొని ఉన్నాం. కానీ ఆ నిబంధన మనం మర్చిపోయాం. మన ఇష్ట ప్రకారం జీవిస్తున్నాం, ఆయనకు మహిమకరంగా మనము జీవించడం లేదు. ఆయన ఎన్నో అవకాశాలను ఇస్తూ ఉన్నారు, కానీ ఏ అవకాశాన్ని మనము స్వీకరించడం లేదు. వాటన్నింటినీ తోసిపుచ్చే వారిగా ఉంటున్నాం. పైగా ఆయనకు మరింత కోపం వచ్చే పనులనే చేసేవారిగా ఉంటున్నాం. ఆ కాపులకు మనకు ఏమైనా తేడా ఉందా? ఒకసారి గమనించండి. అలాంటి స్థితిలో ఈరోజు మనం ఉన్నామంటే ఆ కాపులు చివరికి ఏ పరిస్థితిలో వచ్చారు అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేయవలసిన అవసరం ఉంది. ఎలాగైతే ఆ యజమానుడు తానే స్వయంగా వచ్చి ఆ కాపులను సంహరించి ఆ తోటను స్వాధీనం చేసుకొని వేరే వారికి ఇచ్చారు, ఈరోజు మన యజమాని కూడా అదే పని చేయడానికి సిద్ధంగా ఉంటూ ఉన్నారు.
అలాంటి స్థితిలోకి వెళ్ళడానికి మనం సిద్ధపడదామా? ఒకసారి మనల్ని మనము ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఈరోజు మనందరి ముందు ఉంది. ఈరోజు ఆయన ఇచ్చే అవకాశాన్ని నిర్లక్ష్యం చేశామంటే ఆ స్థితి తప్పక మన జీవితంలో మనం చూస్తాం. ఒక్కసారి ఆలోచించండి. ఆ యజమానుడు చివరిలో చేసిన పని మొదట చేయడానికి కాదా? అవుతుంది, కానీ ఆయన సమయం ఇచ్చారు. ఎందుకంటే మనల్ని శిక్షించడం ఆయన ఉద్దేశం కాదు, ఆ కాపులను చంపడం ఆయన ఉద్దేశం కాదు. ఆ కాపులు తమ తప్పు తెలుసుకొని వాళ్ళు మారడం ఆయన ఉద్దేశించి ఉన్నారు. అందుకనే ఒకరికి ముగ్గురుగా తన దాసులను పంపించారు. వాళ్ళు మారని పరిస్థితుల్లో తన కుమారుణ్ణి పంపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక చివరికి వారు మారరు అని ఆయన అర్థం చేసినప్పుడు తానే స్వయంగా వచ్చి తన ఉగ్రతను వారి మీద చూపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇదే పరిస్థితి మన జీవితంలో కూడా జరగనున్నది సంగమా. మన యజమానుడు ఇచ్చిన దానిని వాడుకొని ఫలించి తిరిగి ఆయనకు సమర్పించి ఆయనతో బలా మంచి దాసుడా అని అనిపించుకునే వారిగా ఉందామా? లేకుంటే మన ఆలోచన ప్రకారం జీవించి చెడ్డ దాసుడా అని చీకటిలోకి త్రోయబడే వారిగా ఉందామా? ఆ తీర్పు ఎలా ఉండాలని ఈరోజు మనం కోరుకుంటున్నాం. దేవుడైతే చివరి అవకాశాన్ని మన ముందు ఉంచి ఉన్నారు. రండి, మన వివాదము తీర్చుకుందాము అని ఆయన మనల్ని పిలుస్తున్నారు. మనం ఏం చేద్దాం? ఆయన దగ్గరికి వెళ్ళి మనం చేసిన తప్పును ఒప్పుకొని మరొకసారి ఆయన పాదాల దగ్గర మనం క్షమాపణ అడగడానికి ఇష్టపడే వారిగా ఉన్నామా? రక్షించబడతాం. లేదు, ఆ కాపుల వల్లే ఆలోచించే వారిగా ఉన్నామా? నాశనానికి వెళ్ళిపోతాం సంగమా. ఇది మనం అందరము మరొకసారి అర్థం చేసి రాబోయే తీర్పునకు బాధ్యులం మనమే అనే నిజాన్ని గ్రహించవలసిన అవసరం ఉంది. ఈ విషయమే మనం అందరము ప్రార్థన చేసుకుందాం.